వాస్తు మండల పూజావిధి. గృహ నిర్మాణ ప్రారంభంలో విఘ్నమేదీ రాకుండా కాపాడుమని వాస్తు పురుషుని వేడుకుంటూ చేసే పూజ ఇది. ఈ వాస్తు పూజకై 81 అడుగుల మండపాన్ని నిర్మించి దానిలోని ఈశాన్య కోణంలో పూజను మొదలెట్టి మండపమంతటా సంపూర్ణంగా వ్యాపింపజేయాలి. ఈ మండల లేదా మండప ఈశాన్య కోణంలో వాస్తుదేవత మస్తకాన్ని నిర్మించాలి. నైరుతిలో 2 పాదాలు, మిగతా 2 మూలల్లో చేతులు ఉండాలి. ఏ నిర్మాణాన్ని చేపట్టినా ముందుగా ఈ వాస్తు దేవతను స్థాపించి పూజించాలి. తరువాత 21 మంది దేవతలను మండల బాహ్యభాగంలోనూ 13 దేవతలను అంతర్భాగములోనూ ఉంచాలి. బాహ్య దేవతలు వీరు: ఈశ, శిఖి, పర్జన్య, జయంత, కులిశాయుధ, సూర్య, సత్య, భృగు, ఆకాశ, వాయు, పూష, వితత, గ్రహక్షేత్ర, యమ, గంధర్వ, భృగురాజు, మృగ, పితృగణ, దౌవారిక, సుగ్రీవ, పుష్పదంత, గణాధిప, అసుర, శేష, పాప, రోగ, అహిముఖ, భల్లాట, సోమ, సర్ప, దితి, అదితి వీరిని పూజించిన తరువాత ఈశాన్యంలో జలాన్ని, ఆగ్నేయంలో సావిత్రిని, నైరుత్యంలో జేని, వాయవ్యంలో రుద్రదేవుని పూజించాలి. తరువాత 9 అడుగుల జాగాలో బ్రహ్మని, ఆయనకు 8 వైపులా తూర్పున మొదలెట్టి ఆర్యమ, సవిత, వివస్వాన్, విబుధాధిప, మిత్ర, రాజేక్ష్మ, పృథ్వీధర, ఆపవత్స అనే దేవతలను మండలం లోపల స్థాపించి పూజించాలి. లోపలి భాగంలో పూజించవలసిన దేవతలు వీరందరినీ రేఖలను జాగ్రత్తగా గీసి వాటి బిందువులపై పూజించాలి. ఈశాన్యం నుండి నైరుత్యం దాకా సూత్రం ద్వారా గీయబడిన రేఖను వంశీ అంటారు. అలాగే ఆగ్నేయం నుండి వాయవ్యానికున్న రేఖను దుర్ధర అంటారు. వంశరేఖపై ఈశాన్య కోణంలో అదితిని, దుర్ధరయోగ బిందువుపై హిమవంతుని, నైరుత్య కోణాంతిమ బిందువుపై జయంతుని పూజించాలి. తరువాత దుర్ధర రేఖ మొదట్లో అగ్నికోణంపై నాయిక, నీ చివరల్లో కాళికాదేవిని పూజించాలి. తరువాత ఇంద్రాది దిక్పాలకులను పూజించి ఇతర దేవతలందరినీ మరల పూజించిన పిమ్మటనే భవన నిర్మాణ కార్యాన్ని ప్రారంభించాలి. భవనానికెదురు భాగంలో దేవాలయం, ఆగ్నేయంలో పాకశాల, తూర్పులో యజ్ఞ మండపం, ఈశాన్యంలో సుగంధ ద్రవ్యాలను, పూలను దాచుకునే చోటు, ఉత్తరంలో భాండాగారం, వాయవ్యంలో గోశాల, పశ్చిమం వైపు కిటికీలు, జలాశయం, నైరుత్య కోణంలో సమిధ, కుశ, ఇంధన, అస్త్ర శస్త్రాదులకు చోటు, దక్షిణం వైపు సుందరమైన శయ్య, ఆసనం, పాదుకలు, జల, అగ్ని, దీపములు, భృత్యులు, అతిథి గృహం ఉండాలి. ఇంటి మధ్యలో అంటే నడివాకిట్లో గల ఖాళీ జాగా నిత్యం నీటితో చెమ్మగా ఉండాలి. అందులో నొకన్నుయి, అరటి చెట్టు, 5 రకాలు పూల చెట్లు ఉండాలి. భవన బాహ్యభాగంలో 4 వైపులా 5 హస్తాల పెట్టగోడలను కట్టి వీలైనంత ఎక్కువ స్థలంలో వన, ఉపవనాల మధ్య విష్ణు మందిరాన్ని నిర్మించాలి. ఈ మందిర నిర్మాణ ప్రారంభంలో 64 అడుగుల వాస్తు మండలాన్ని నిర్మింపజేసి అందులో వాస్తు దేవతను విద్యుక్తంగా పూజించాలి. అందులో మధ్యభాగంలో 4 అడుగుల మేర బ్రహ్మను, ఆయన సమీపంలో 2 అడుగుల జాగాలో ప్రత్యేకంగా అర్యమాది, ఎనమండుగురు దేవులను పూజించాలి. తరువాత కర్ణ భాగంపై కార్తికేయాదులకు పూజను గావించి 2 వైపులా పార్శ్వ బిందువులపై 2 అడుగుల దూరంలో అన్య పార్శ్వ దేవతలను అర్చించాలి. తరువాత వాస్తుమండల ఈశానాది కోణాలలో క్రమంగా చరకి, విదారి, పూతన, పాపరాక్షసి అను పేళ్లుగల దేవశక్తులను పూజించాలి. పిమ్మట వెలుపలి భాగంలో హైతుకాది దేవతలను పూజించాలి. హేతుక, త్రిపురాంతక, అగ్ని, వైతాల, యమ, అగ్నిజిహ్వ, కాలక, కరాల, ఏకపాదులను దేవతలనే హైతుకాది దేవతలంటారు. ఆపై ఈశాన కోణంలో భీమరూప, పాతాళం వైపు ప్రేతనాయక, ఆకాశం వైపు గంధమాలి, ఆపై క్షేత్రపాల దేవతలకు పూజ చేయాలి. పొడవును వెడల్పు చేత భాగిస్తే వచ్చే సంఖ్యని వాస్తురాశి అంటారు. 8 చేత వాస్తురాశిని భాగిస్తే వచ్చేది 8తో, దీన్ని గుణించి 7తో భాగిస్తే వచ్చేది వృక్షభాగం. దీనిని 4 చేత గుణించి 9తో భాగిస్తే మిగిలేది వ్యయం. దీనిని 8తో గుణిస్తే వచ్చేదాన్ని పిండ అంటారు. దాన్ని 60 చేత భాగిస్తే జీవ మిగులుతుంది. శేషాన్ని మరణం అంటారు.
వాస్తు మండల మధ్యంలోనే ఇల్లు కట్టాలి. దాని వెనుక భాగంలో కట్టకూడదు. మండలానికి ఎడమవైపు కూడా కట్టరాదు. అక్కడ వాస్తుదేవతలు నిద్రిస్తారు. సింహ, కన్య లేదా తులారాశిలో పుట్టినవారు గృహద్వారాన్ని ఉత్తరంలో పెట్టించుకోవాలి. ఇతర రాశుల వారు ఇతర దిక్కులలో పెట్టించుకోవచ్చు. ఎందుకంటే భాద్రపద, అశ్వయుజ, కార్తీక మాసాలలో తూర్పు దిక్కున మస్తకాన్ని, ఉత్తరంలో తోకని, దక్షిణ దిశలో క్రోడాన్ని, పశ్చిమంలో చరణాలని విస్తరింపజేసుకుని వాస్తునాగాలు శయనిస్తాయి. కాబట్టి ఉత్తర దిశలో ద్వారం ఈ కాలంలో ప్రశస్తం. వృశ్చిక, ధను, మకర రాశుల వారు అనగా మార్గశిర, పుష్య, మాఘమాసాలలో ఈ నాగముల పృష్ఠభాగం తూర్పు దిక్కులో ఉంటుంది. కాబట్టి ఆ దిక్కులో ద్వారం పెట్టుకోవాలి. కుంభ, మీన, మేషరాశుల్లో అనగా ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాల్లో వాస్తు నాగముల మస్తకం పశ్చిమంలోనూ, పృష్ఠం దక్షిణంలోనూ, చరణాలు ఉత్తర పూర్వాలలోనూ ఉంటాయి. కాబట్టి ఆయా రాశులలో జన్మించినవారు దక్షిణ దిశలో ద్వారాన్ని పెట్టుకోవాలి. అలాగే వృషభ, మిథున, కర్కాటక రాశులవారు జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ మాసాల్లో వాస్తు నాగశిరము ఉత్తరంలోనూ, పృష్ఠం పశ్చిమంలోనూ ఉంటాయి. కాబట్టి పశ్చిమ దిశలో ద్వారమును పెట్టుకోవడం శ్రేయస్కరం. భవనం పూర్తయినాక ఏ దిక్కున ఏ చెట్టు ఉండాలో కూడా వాస్తుశాస్త్రం నిర్దేశించింది. తూర్పు పీపల, దక్షిణ పాకడ, పశ్చిమ బరగద, ఉత్తర గూలర, ఈశాన్య సేమలక ఈ వృక్షాలు శుభప్రదాలని శాస్త్రం చెప్పింది. వృక్షో రక్షతి రక్షితః. అధ్యాయం 46.